ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఏడాది పాలన చూసిన తర్వాత ఏడాది పాలన పైన చాలాసార్లు మనం మాట్లాడాం. చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులు ఆకర్షించేలా, ఆంధ్రప్రదేశ్ వైపు కొత్తగా ఎవరైనా అక్కడికి వచ్చి కంపెనీలు పెట్టేలా పాలన ఉందా అంటే ఏం చెప్తారు ఫస్ట్ వర్డ్? అంటే వీళ్ళకి స్టేట్మెంట్స్ ఎక్కువ, ఏమీ లేకపోయినా అంతా ఇంత అని అంటే ఓదరగొట్టే టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమో ఎక్కువ, ఆచరణ ఏమో తక్కువ. సో అంటే అది ఒక సినిమాలో రజనీకాంత్ చెప్తున్నమాట, చేయరదు కమ్మి పేసిరదు జాస్తి అని. అంటే తమిళ వర్డ్ అది. అంటే మాట్లాడేదేమో ఎక్కువ, చేసేదేమో తక్కువ అని. సో అలా వీళ్ళు మాటలు ఎక్కువ అని పని తక్కువ. చెప్పేది కొండంతా చేసేది గోరంత. ఎగ్జాక్ట్లీ అదే తమిళ్లో శివాజీ సినిమాలో చెప్తాడు అనమాట. సో అట్లా వీళ్ళు మాటలు ఎక్కువ పని తక్కువ, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ అని అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇంతవరకు కొంచెం కూడా గ్రౌండ్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. మరి అంటే 4 రోజులు నడుస్తుంది, అంటే వాళ్ళకు పేపర్లు ఉన్నాయి, మీడియా ఉంది, సో వాళ్ళు ఇంత చెప్తే అంత రాసేటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని చిలువలు పలవలు చేసి రాయడం అనేది జరుగుద్ది. బట్ రియాలిటీ అనేది తెలిసిపోద్ది కదా. సో పీపుల్ ఆర్ రియలైజింగ్. సో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నేరేషన్ ఇస్తోంది, ప్రభుత్వం ఏం చేయట్లేదని. ప్రభుత్వం చెప్తుంది మేము చాలా కంపెనీలు తీసుకొచ్చేసాం, మొత్తం ఆంధ్రప్రదేశ్ని మార్చేయబోతున్నాం అని చెప్పి. సో రెండింటిని నమ్మే వాళ్ళు ఉన్నారు, కాస్త న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ బాగు కోరుకునే వాళ్ళు రెండింటిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. మీలాంటి వాళ్ళు చెప్తే వాస్తవం ఏంటో జనాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మీకేమనిపిస్తోంది? బ్యూరోక్రసీలో పనిచేశారు, పొలిటికల్ పార్టీని రన్ చేస్తున్నారు, అసలు ఏమీ గ్రౌండ్ అవ్వట్లేదా? అదే అబద్ధాలేనా, మొత్తం డబ్బాలేనా? అంటే ఇప్పుడు 14-19 మధ్య కూడా వారు చేస్తున్నారు కదా, విశాఖపట్నంలో రెగ్యులర్గా ఈ ఈవెంట్స్ పెట్టేవారు కదా. అప్పుడు కూడా చాలా సిగ్నేచర్స్ అయినాయి, చాలా సంతకాలు పెట్టుకుని బిజినెస్ సమ్మిట్స్లో తీసుకొచ్చారు. అప్పుడు కూడా ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ దే హ్యావ్ అనౌన్స్డ్. సేమ్ అనౌన్స్మెంట్స్ అంటే సేమ్ మెథడాలజీ ఫాలోయింగ్ నవ్ ఆల్సో. బట్ గ్రౌండింగ్ అన్నది ఎక్కడ కనిపించడం లేదు. కొంచెం టైం పడుతుందేమో కదా గ్రౌండింగ్కి, అంతే అనౌన్స్ చేయగానే ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఆ ప్రాసెస్ కూడా కనిపించట్లేదా? కరెక్ట్, డెఫినెట్గా మీరు అన్నట్టు టైం పడుతుంది. ఇప్పుడు 1 yearలో వచ్చిందైతే ఏం లేదు కదా అనౌన్స్మెంట్స్ తప్ప. అది ప్రభుత్వమే చెప్తుంది, ఎవరో ఆర్టీఏ వేస్తే ఒక్క కొత్తగా రూపాయి కూడా రాలేదు. అదే. సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళు 100 మాట్లాడితే 10 వచ్చిందంటే చాలా గ్రేట్. ఓకే, 10 వస్తేనే చాలా గ్రేట్. సో దట్స్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ రేటింగ్ ఆఫ్ దేర్ స్టేట్మెంట్స్. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు ఆయన సింగపూర్ వెళ్తారు, అక్కడ ఎక్వేరియం చూస్తారు, విశాఖపట్నంలో ఈ అండర్ సీ ఎక్వేరియం పెట్టించేస్తానని చెప్తారు. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పారు ఒకసారి మీరు రికార్డ్ చెక్ చేయండి. ఆయన లాస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో సింగపూర్లో ఉన్న ఎక్వేరియం లాంటిది పెడతానని చెప్పారా లేదా? చెప్పారా? యాజ్ సీఎం చెప్పారు. చెప్పినాక ఆయనకు 4 సార్లు అవకాశం వచ్చింది, ఎందుకు చేయలేదు, ఎందుకు పెట్టలేదు? విశాఖపట్నంలో సింగపూర్లో ఉన్న మెథడాలజీ ప్రకారం అంటే అలా ఆ సిస్టంలో ఆయన చూసింది చేస్తానని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? 4 సార్లు సీఎం అయ్యారు కదా, దాన్ని ఎవరు ఆపడానికి కూడా ఉండదు కదా. అసలు నోబడి ఆబ్జెక్ట్స్. అది పబ్లిక్ కోసం అతను స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హామీ అది, నేను చేస్తానని చెప్పారు. అలా అనేకంగా చెప్పారు. చైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తే అది నేను హైదరాబాద్లో చేస్తాను, లేకపోతే విశాఖపట్నం విజయవాడలో చేస్తానని చెప్తారు. అలా ఎందుకు ఇలా జనాల్ని తప్పుదోవ పట్టించడం, మాయ మాటలు చెప్పడం? ఆయన తనను నేను ఒక విజనరీని, విజయం చేయగలుగుతాను, 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో నేను చూడగలుగుతాను. సో అలా చూసి చెప్పి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారు. ఏఐసిటీ అమరావతి అంటే ఏఐ అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కార్యరూపం దాల్చే పరిస్థితి లేదా? అంటే ఆయన చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ సిటీలు చేస్తారు. సో ఇప్పుడు ఒక ఫారిన్ గర్ల్ స్టడీ చేశారు కదా అప్పుడు హైటెక్ సిటీ గురించి. షీ గేవ్ ఏ రిపోర్ట్, థీసిస్ ఇచ్చింది కదా. ముందుగానే భూములు తీసుకుని ఆ భూముల్ని తీసుకున్న దగ్గర ప్రకటించి అక్కడ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం కల్పించారు అనేది చెప్పింది కదా. సిమిలర్ రెప్లికేషన్ చేద్దాం అమరావతిలో కూడా అని అనుకున్నారు. హైదరాబాద్ ఏంటంటే డెవలప్డ్ సిటీ కదా, సో దాని పెరిఫెరీలో ఏదైనా డెవలప్మెంట్ ఉంటే క్యాచప్ అవడం ఫాస్ట్గా ఉంటుంది. బట్ వేరే అమరావతి అనేది అసలు దెర్ ఇస్ నో సిటీ అట్ ఆల్. సో స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. అది టేక్ ఆఫ్ అయ్యి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు హైటెక్ సిటీలో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదించినట్టు ఇక్కడ సంపాదించేద్దాం అనుకుని ఒక రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చేస్తే అవ్వదు కదా. కానీ అమరావతి గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి, వ్యతిరేకంగా వదిలేసేయండి,
కనీసం అమరావతిలో ఏం జరుగుతుందనేది డిస్కస్ చేస్తే కూడా ఒక విలన్లుగా చూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చేస్తుంది. ఇప్పుడు అమరావతిని పర్సే ఎందుకు వ్యతిరేకిస్తారండి? ఎనీ స్టేట్ నీడ్స్ ఏ క్యాపిటల్. సో యాజ్ ఫar as capital is concerned, nobody says no. Only the way they are taking up, the way they are moving forward, ఆ మీన్స్ ఆఫ్ యాక్టివిటీ ఉంది చూసారా, ఎగ్జిక్యూషన్, అది ప్రాబ్లం. ఇప్పుడు గాంధీనగర్ కట్టారు, అన్ని వేల ఎకరాలు లేవు. న్యూ రాయ్పూర్ కట్టారు, అన్ని వేల ఎకరాలు లేవు. ఈవెన్ ఎర్లియర్గా కట్టిన భువనేశ్వర్ కానీ చండీగఢ్ కానీ అవేం లేవు కదా. సో ఒక సిటీ నిర్మాణానికి అవసరమైనంత వాళ్ళు ఒక రైల్వే స్టేషన్ కావాలంటారు.